నమస్తే అండి అందరికీ. ఈరోజు అయితే భోగి, అందరికి కూడా భోగి శుభాకాంక్షలు. ఇంకోటి మన ఫాలోవర్స్కి, సబ్స్క్రైబర్స్కి, యూజర్స్కి ఒకటి చెప్పేది ఏంటి అంటే, చాలామంది అయితే ఈ కైట్స్ ఎగిరిస్తున్నారు కదా, ఆ చైనా మాదే పెడుతున్నారు. చాలామందికి మెడకాయలు దిగుతున్నాయి. అలాగే మన పక్క విలేజ్లో వాళ్ళిద్దరికి చెవులు కూడా తెగిపోయినాయి. సో జాగ్రత్తగా ఉండండి, ఎక్కువ స్పీడ్కి వెళ్ళకండి. బైక్ పైన సాధారణంతరకు అయితే కార్లో వెళ్ళండి, బైక్ పైన వెళ్ళుంటే చూసుకుంటూ వెళ్ళండి. ఇక ఇక్కడ నెక్కుకుంటుంది కదా, నెక్కుకు ఒక తువాలు కట్టుకోండి. ఎందుకంటే చాలామంది హైదరాబాద్ పీకలు దిగిపోయినాయి. ఇద్దరి ఇట్లా పర్వతగిరిలో వర్ధనపేటలో కూడా ఒకరు పీక కట్ అయిపోయింది. అందుకోసం చెప్తున్నా. థ్యాంక్ యూ అండి, అందరికి కూడా హ్యాపీ భోగి శుభాకాంక్షలు. ఈరోజు ఏంటంటే కోడి పిల్లలకి మొదటి వారంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మెడిసిన్ వాడాలి, ఎలాంటి వ్యాక్సిన్ వేయాలి, ఏం చేయాలి, ఓన్లీ మొదటి వారం గురించి మాత్రమే ఈ వీడియో. కంపల్సరీ ఎండ్ వరకు అయితే చూడండి, యూజ్ అవుతుంది. ఇంకా ఎవరైనా కొత్త వచ్చిన ఉంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకెవరికైనా షేర్ చేయండి. ఎందుకంటే మీరు షేర్ చేయడం వల్ల ఇంకా మన వీడియో ఇంకో 10 మందికి యూజ్ అవుతుంది. కాబట్టి కంపల్సరీ షేర్ చేయండి. ఇక్కడ మన కోడి పిల్లలు ఉన్నాయి కదా, వీటి వయసు వచ్చేసి ఇప్పుడు 25 డేస్. అక్కడ కనిపిస్తుంది కదా, ఆ కోడి పిల్లల వయసు వచ్చేసి ఇప్పుడు 35 డేస్. ఒక్క కోడి పిల్ల కూడా చనిపోలేదు, ఇందులో కానీ అందులో కానీ. ఇవైతే మనం గుంటూరు నుండి తెప్పించాము, 1 వీక్ అయినాక తెప్పించాము. అవి ఇక్కడే పుట్టినాయి, ఇక్కడే పెరిగినాయి. కానీ ఒక్క కోడి పిల్ల కూడా మోటాలిటీ కాలేదు. అన్ని కోడి పిల్లలు కూడా హెల్తీగా ఉన్నాయి. అసలు నేనేం చేశాను అనేది అయితే ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ కోళ్ళు పెంచుకునే వాళ్ళు ఎవరైనా సరే కోడి పిల్లలు పుట్టగానే మ్యారెక్స్ వ్యాక్సిన్ చేయాలి. అది ఎవరు చేయాలి అని అంటే, కొన్ని ఫామ్లలో ఎప్పటికీ మ్యారెక్స్ ప్రాబ్లం ఉంటుంది కొంతమంది ఫామ్లలో. సో అలాంటి వాళ్ళు మాత్రం కోడి పిల్లలు పుట్టగానే పుట్టినప్పటి నుండి 24 అవర్స్ వరకు కంపల్సరీ మ్యారెక్స్ వ్యాక్సిన్ చేయాలి. ఎవరి ఫామ్లో అయితే మ్యారెక్స్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు మాత్రం కంపల్సరీ మ్యారెక్స్ వ్యాక్సిన్ చేయాలి. ప్లస్ పుట్టినరోజు మ్యారెక్స్ వ్యాక్సిన్ చేయాలి. ఇంకొకటి వచ్చేసి కంపల్సరీ బెల్లం వాటర్ పెట్టాలి. 1 లీటర్ నీళ్ళలో 2 గ్రామ్స్ బెల్లం వేయాలి. 1 లీటర్ వాటర్లో 2 గ్రామ్స్ అయితే బెల్లం వేయాలి. బెల్లం వేసి ఒక రోజు మొత్తం బెల్లం వాటర్ పెట్టాలి. చాలామంది చక్కెర వచ్చా సరే మళ్ళీ కామెంట్ పెడతారు. బెల్లమే కంపల్సరీ వేయాలి. ఇంకా బెల్లం దొరకట్లేదు, ఇంకా ఎక్కడ బెల్లం దొరకట్లేదు అనుకుంటే అప్పుడు చక్కెర వేయండి. కొంచెం ట్రై చేయండి, బెల్లం అది ఎక్కడైనా దొరుకుతుంది కాబట్టి కంపల్సరీ బెల్లమే వేయాలి. ఇంకా నెక్స్ట్ సెకండ్ డే నుండి 1 వీక్ వరకు ఏం చేయాలంటే, ఇక ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది న్యూరోడాక్స్పోర్ట్ అంటే దీని పేరు న్యూరోడాక్స్పోర్ట్. ఇది ప్రతి ఒక్క మెడికల్ షాప్లో ఉంటుంది. ఇది వచ్చేసి వాయిమ్రాల్. ఇది కూడా ప్రతి ఒక్క మెడికల్ షాప్లో, వెటనరీ షాప్లో, ఇవి రెండు అయితే కామన్గా ప్రతి ఒక్క విలేజ్లో ఉంటాయి. టౌన్లో కూడా కాదు, చిన్న చిన్న విలేజ్లలో కూడా ఇవి రెండు అయితే అవైలబుల్గా ఉంటాయి. సో మార్నింగ్ వచ్చేసి ఇది 1 లీటర్ నీళ్ళలో 1 గ్రామ్ వేయాలి. 1 లీటర్ నీళ్ళలో 1 గ్రామ్ వేయాలి. 4 డేస్ వేయాలి. ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇది 1 లీటర్ నీళ్ళలో 2 ml వేయాలి. వైమ్రాల్ 1 లీటర్ నీళ్ళలో 2 ml ఇది వేయాలి. ఇది వచ్చేసి 1 లీటర్ నీళ్ళలో 1 గ్రామ్ వేయాలి. ఇట్లా 3 డేస్ అయినా పెట్టాలి, లేదంటే 5 డేస్ అయినా పెట్టాలి. 4 డేస్ వద్దు కానీ 3 డేస్ అయినా 5 డేస్ అయినా ఇవి రెండు పెట్టండి. పెడితే 3 డేస్ లేదంటే 5 డేస్ ఇవి రెండు పెట్టండి. ఇవి రెండు పెట్టిన తర్వాత మళ్ళీ 6వ రోజు అప్పుడు ఇంకేం చేయాలంటే, లసోటా వ్యాక్సిన్ ఒకటి ఉంటుంది. అది నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అన్ని వ్యాక్సిన్ ఎలా చేయాలి ఏంటి అనేది డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఆ లింక్ ఓపెన్ చేయండి. లసోటా వ్యాక్సిన్ ఉంటుంది. నేను మొన్న రీసెంట్గా కూడా మన కోళ్ళకైతే చేసి చూపించాను. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేసుకోండి. ఆ లసోటా వ్యాక్సిన్ వచ్చేసి కంట్లో ఒక డ్రాప్ వేయాలి. ఓన్లీ 1 డ్రాప్ కంట్లో వేయాలి 6వ రోజు అప్పుడు. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ చేసినాక కూడా చాలామంది ఏంటి అంటే, కోళ్ళకి ఇది సజ్జలు, రాగులు, మొక్కజొన్నలు, నూకలు, బియ్యము, అన్నము ఏది పడితే అది వేస్తుంటారు. ఇవన్నీ వేయడం వల్ల మీరు ఎన్ని మందులు ఇచ్చినా, ఎన్ని వ్యాక్సిన్ చేసినా, ఎంత ప్రాపర్గా చూసినా, ప్రాపర్ డైట్ లేకుంటే కోడి పిల్లలు మొత్తం రెక్కల కిందికి అయిపోయి వైట్ మోషన్ పోయి వితిన్ 1 మంత్లో చనిపోతాయి. కాబట్టి ఏం చేయాలంటే కంపల్సరీ మీరు చిక్ ఫీడ్ వేయాలి. ఆ చిక్ ఫీడ్లో చాలా టైప్ ఆఫ్ ఫీడ్స్ ఉంటాయి. లేయర్ చిక్ ఫీడ్ అనేది ఎక్కడైనా దొరుకుతుంది, అవైలబుల్గా ఉంటుంది, లేదంటే మన దగ్గర ఉంటుంది. లేయర్ చిక్ ఫీడ్ కావాలనుకుంటే పైన నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దానికి ఐ వాంట్ ఫీడ్ అని పెట్టండి, నేను పంపిస్తాను. ఇక చూడండి, మన కోడి పిల్లలకు మొత్తం మన ఫీడే ఇస్తున్నాం. ఆంధ్రాకి, తెలంగాణకి చాలా మందికి అయితే పంపిస్తున్నాం. సో కోళ్ళు మాత్రం చాలా హెల్తీగా ఉంటాయి కోడి పిల్లలు. చాలామంది అంటున్నారు బాయిలర్ ఫీడ్ సార్ మీరు వాడేది అంటున్నారు. బాయిలర్ ఫీడ్ అయితే జాతి కోళ్ళకు పెట్టొద్దండి. బాయిలర్ ఫీడ్ అంటే ఓన్లీ బాయిలర్కే వేయాలి. మనం ఇచ్చేది బాయిలర్ ఫీడ్ కాదు. నాటు కోడి పిల్లలకు, జాతి కోడి పిల్లలకు మన ఫీడ్ అయితే ఇస్తాము. కాబట్టి మీకు ఎవరైనా అవసరం ఉంటే కంపల్సరీ ఆ పైన వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి, నేను ట్రాన్స్పోర్ట్ చేస్తాను. ఇవన్నీ చేయండి, కోడి పిల్లలు మాత్రం బ్రతుకుతాయి. ఇదంతా ఓన్లీ 1 వీక్ వరకే. 1 వీక్ తర్వాత మళ్ళీ ఏం చేయాలనేది నెక్స్ట్ వీడియో వస్తుంది. అప్పటి వరకు మీరు
బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నొక్కండి. మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, రెగ్యులర్గా మన వీడియోస్ అప్లోడ్ వస్తాయి. థ్యాంక్ యూ.